హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లో చేసుకున్న పనులు, అలానే బయటికి వెళ్ళి చేసుకున్న పనులు 2 మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టే. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే, నిన్న ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు బయట కిస్మిస్ మాత్రం చాలా ఫ్రెష్గా కనిపించాయండి. కేజీ 70 రూపీసే. అక్కడున్న ఫ్రూట్స్ మొత్తంలో ఇవే రేట్ తక్కువగా అనిపించాయి నాకు. ఒక కేజీ కిస్మిస్ తీసుకొని ఇంకా వచ్చేసాను. ఇక ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేద్దాము అంటే ఇంట్లో కిస్మిస్ అలానే దానిమ్మ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటిని నేను అంటే టిఫిన్కి బదులుగా ఇవి తిందాం అనుకుంటున్నాను. కానీ కిస్మిస్ ఎప్పుడైనా సరే బయట తీసుకునేటప్పుడు గ్రీన్ కలర్లో ఉండేవి కాకుండా కొద్దిగా ఇలా కలర్ మారి అంటే కొద్దిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చిన కిస్మిస్ అయితే కనుక తీయగా ఉంటాయి. ఈసారి ఎప్పుడైనా సరే బయట కిస్మిస్ తీసుకునేటప్పుడు అలాంటివి తీసుకోండి, చాలా బాగుంటాయి, తీయగా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా సాల్ట్ వాటర్లో వేసి కడిగేసేసి ఇక నేను అంటే తినడానికి రెడీ చేసుకుంటున్నాను. అలానే నాకు లాస్ట్ వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు నాకు ఒక చిన్న మెసేజ్ చేశారండి. ఏంటంటే, మీరు కుండీల్లో వేసే మట్టిని ఎలా మిక్స్ చేసి వేస్తారు ఒకసారి మాతో షేర్ చేసుకుంటారని. నమస్తే అండి. నేను కుండీల్లో వేసే మట్టిని వేరే ఇసుకతో కానీ మట్టితో కానీ లేదా ఇంకేదైనా పదార్థాలతో కానీ కలిపి అస్సలు వేయనండి. నర్సరీ నుంచి తెచ్చుకున్న మట్టిని మొత్తాన్ని కుండీలో వేసేసి నేను మొక్క పెట్టేస్తాను. కానీ మొక్క పెట్టిన తర్వాత దాంట్లో వేసేవి అంటే బియ్యం నీళ్ళు కానీ లేదా బనానా పీల్ ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టేసి అవి వాటర్లో కలిపి ఆ వాటర్ని మొక్కలకు పోస్తాను. ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, అవి కానీ కూరగాయలు వేస్ట్ మట్టిలో వేసేసి కంపోస్ట్ అయిన తర్వాత అవి మాత్రం వేస్తాను. అంతేకాని మట్టిలో ఏవి మిక్స్ చేసి నేను కుండీలో వేయనండి. డైరెక్ట్గా తెచ్చిన మట్టినే కుండీలో వేసేసి మొక్క పెట్టేస్తాను. ఓకేనా? కానీ చాలామంది మీ వీడియోలు చూసి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, మీరు చేసే పనులు ఫాలో అవుతున్నాం అని చెప్తూ ఉంటారండి. మీరే కాదండి, నేను కూడా మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విషయాలు మాత్రం తప్పకుండా ఫాలో అవుతాను. అలానే ఇది ఒకటండి, నాకు దీవెన గారు లాస్ట్ వీడియోలో ఒక మెసేజ్ చేశారండి. ఫ్రూట్స్ని 4 రకాలు కలిపి తినకూడదు, 3 రకాలు కలిపి మాత్రమే తినాలి, అంటే ఒకేసారి 4 రకాల ఫ్రూట్స్ని కలిపి తినకూడదు అన్నారు. ఇప్పుడు ఆ విషయం నాకు గుర్తొచ్చి ఈ అరటిపండుని తీసి పక్కన పెట్టేసి మిగతా ఈ 3 రకాల ఫ్రూట్స్ని ఇప్పుడు తీసేసుకొని మిగతా పని అనేది స్టార్ట్ చేస్తాను. ఈ లోపల పాలు కూడా కాగిపోయినాయండి. ఇక వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎప్పటి నుంచో చేయాలి అనుకున్న పని మాత్రం నేను నిన్న ఈవినింగ్ మాత్రం చేశానండి. అదేంటి అంటే, నాకు మట్టి పాత్రలో వంట చేయాలంటే చాలా ఇష్టం అండి. అది కాక ఆ పాత్రలో వంట చేస్తే మాత్రం చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ కూడా ఇలాంటి మట్టి పాత్రలోనే వంట చేశాను. కానీ హడావుడిగా ఉన్నప్పుడు చేయటం మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానండి ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం మట్టి పాత్రలో వంట చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది, అలానే ఎంతో హెల్దీ కూడా. అందుకని నిన్న ఈవినింగ్ నేను అంటే గ్రేప్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను చెప్పా కదా, ఆ టైంలోనే అంటే వెళ్ళింది వీటి కోసమే. ఈ మట్టి గిన్నెలు తీసేసుకొని అటు గ్రేప్స్ కూడా తీసుకొని నేను ఈవినింగ్ వచ్చేసాను. అంటే ఇవి ఎలా యూస్ చేయాలో నేను వాళ్ళని అడిగానండి. వాళ్ళు ఏం చెప్పారు అంటే, బకెట్లో నిండా నీళ్లు పెట్టి ఈ గిన్నె మునిగేటట్టుగా పెట్టేసేయాలంట. అంటే 2 గిన్నెలు ఫుల్గా వాటర్లో మునిగేటట్టుగా నైట్ అంతా పెట్టేసేయమన్నారండి. అంటే నైట్ అంతా పెట్టేసేసి మార్నింగ్ ఈ గిన్నెలు తీసేసి ఒక్కసారి ఎండలో పెట్టేస్తే మొత్తం ఆరిపోయినాయి. తర్వాత అంటే గిన్నెలు ఆరిన తర్వాత చల్లగా ఉన్న మట్టి పాత్రను ఎప్పుడు స్టవ్ మీద పెట్టకూడదంటండి. బాగా ఆరిపోయిన తర్వాత దీంట్లో చన్నీళ్ళు పట్టి కొద్దిగా వేడయ్యేదాకా ఉంచమన్నారు. అందుకని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేశాను. మిగతా ప్రాసెస్ మళ్ళీ మాట్లాడుకుందాం. నేను లాస్ట్ వీడియోలో చల్లమిరపకాయలు అంటే మజ్జిగలో మిరపకాయలను వేశాను కదా, ఇప్పుడు అంటే 3 డేస్ తర్వాత ఈ మిరపకాయలు అయితే కనుక ఇలా మజ్జిగ పీల్చేసుకుని ఉన్నాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఎండలో ఎండబెట్టేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో ఈ మిరపకాయలు ఫస్ట్ టైం మజ్జిగలో వేసినప్పుడు చూపించా కదండి, అది చూసి మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు నాతో చిన్న డౌట్ అడిగారండి. ఇలా మిరపకాయల్లో మజ్జిగ అనేవి మారుస్తూ ఉండాలని. అదేమీ అవసరం లేదండి. ఫస్ట్ ఇలా మజ్జిగలో మిరపకాయలు వేసిన తర్వాత 3 డేస్ అయితే కనుక అలానే ఉంచేసేయాలి. తర్వాత నేను తీస్తున్నట్టుగా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఎండలో ఎండబెట్టేయాలి. ఈ మజ్జిగ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మళ్ళీ ఈవినింగ్ మిరపకాయలు కొద్దిగా ఎండిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొచ్చేసి ఇదే మజ్జిగలో వేసేస్తాను. ఇలా ఒక 2 డేస్ తీసి ఎండబెట్టిన తర్వాత ఇక మజ్జిగ పారబోసేసి
ఈ మిరపకాయల్ని 2-3 రోజులు ఎండలో ఎండబెట్టేస్తే కనుక చక్కగా ఎండిపోతాయి. వీటిని కొద్దిగా నువ్వుల్లో ఫ్రై చేసుకొని పప్పులో కానీ, సాంబార్లో కానీ, ఏవైనా పులుసు కూరలో కానీ తింటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే కొద్దిగా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా, అప్పుడు ఎక్కువగా పెట్టుకోవచ్చు. తర్వాత ఈరోజు వంట మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేయబుద్ధి అవుతుందండి. ఎందుకంటే మట్టి పాత్రలో వంట చేయాలంటే నాకు చాలా ఇష్టం. అదే కాక ఈ చిక్కుడుకాయలు మా అమ్మగారు ఊరు నుంచి పంపించారండి. ఇంట్లో కొద్దిగా చిక్కుడుకాయలు అలానే టమాటాలు కాచినాయంట. అంటే మాకు బియ్యం తేయడానికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు ఇవి పంపించారు. ఇంట్లో కాచిన కూరగాయలు కదా, చాలా ఇంట్రెస్ట్గా మట్టి పాత్రలో చేసుకోవచ్చు అని చెప్పేసి ఎన్ని పనులు నాకు పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు మాత్రం వలిచేసేసి కూరకి రెడీ చేస్తున్నాను. ఇందాక గిన్నెతో నీళ్లు పెట్టాను కదా, ఈ గిన్నెలో నీళ్లు కూడా కాగిపోయినాయి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వంట చేయడానికి స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టినప్పుడు డైరెక్ట్గా పెట్టి స్టవ్ ఆన్ చేయకూడదంటండి. దీంట్లో ఏవో ఒకటి వేసిన తర్వాతే స్టవ్ ఆన్ చేయాలంట. తర్వాత ఈ నీళ్ళన్నీ పారబోసేసి ఇక వంట అనేది దీంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే గిన్నె కొద్దిగా ఆరిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. గిన్నె వేడిగా ఉన్నప్పుడు మాత్రం దీంట్లో చల్లటి నీళ్ళు అనేది పోయకూడదంట. అంటే ఈ మట్టి పాత్రని ఎలా యూస్ చేసుకోవాలి అని అడిగినప్పుడు ఇవన్నీ వాళ్ళు నాకు చెప్పారండి. నేనైతే కనుక ఇక ఇవి ఫాలో అవుతూ వంట చేద్దాం అనుకుంటున్నాను. నిన్న చికెన్ కొద్దిగా ఎక్కువగానే తెచ్చారు. అంటే నిన్నటి కర్రీ ఈరోజు ఎందుకులే ఉంచడం, కొద్దిగా ఫ్రెష్గా వండుకోవచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు అది తీసి దానికి మసాలా పట్టించేసి పెట్టేస్తున్నాను. దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొద్దిగా గసాలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు మొత్తం అంటే వీటి మొత్తాన్ని నేను మిక్సీ పట్టేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారని, ఇట్లా అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఆ మసాలా ముద్దను కొద్దిగా దీంట్లో వేసేసి దీంట్లోనే కొద్దిగా పసుపు అలానే సాల్ట్, కారం ఈ మొత్తాన్ని వేసేసి కలిపేస్తాను. కానీ కొద్దిగా లెమన్ వేస్తా కానీ ఇక ఈరోజైతే కనుక వేయట్లేదండి. అంటే సింపుల్గా చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, అంటే అమ్మ వాళ్ళు చేసిన స్టైల్లో. ఇక ఈ మొత్తం కలిసేటట్టుగా ఒక్కసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసేసి ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అంటే ఈవినింగ్ వండుతా కదండి, ఈ మసాలాలన్నీ ఈ చికెన్ బాగా పట్టేసేసి ఉడకడం తొందరగా ఉడుకుద్ది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఈ మసాలాలను మొత్తం ముక్కలు పీల్చుకొని ఉంటాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇక ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇక ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే కొద్దిగా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది. అక్క కూడా స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 అవర్ అవుతుంది. ఇక అక్క వచ్చేలోపు ఈ కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇక నేను వంట అనేది స్టార్ట్ చేశాను. చిక్కుడుకాయలు ఎప్పుడైనా సరే కర్రీ చేసేటప్పుడు అందరూ ఉడకబెట్టి చేస్తామండి నాకు తెలిసినంత వరకు. కానీ నేను ఈ మధ్య నుంచి అంటే మా అమ్మగారు నాకు ఇలా చేయొచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి మాత్రం నేను చిక్కుడుకాయలని ఉడకబెట్టి మాత్రం అస్సలు కర్రీ చేయట్లేదండి. కొద్దిగా తాలింపు గింజలు వేసిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఇలా వాటర్ పోసేసి ఉంచేస్తాను. ఇప్పుడు ఆ స్టీమ్కి 1 డ్రాప్ గిన్నెలో పడుతూ ఉంటుంది కదా, ఆ 1 డ్రాప్ వల్ల ఆ స్టీమ్ వల్ల లోపట చిక్కుడుకాయలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అసలు అడుగు కూడా అంటదండి. మనం ఉడకబెడితే చిక్కుడుకాయలు ఎలా ఉంటాయో చక్కగా అలా మగ్గిపోతూ ఉంటాయి. ఇక స్టవ్ని సిమ్లో పెట్టేసి కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలానే టమాటాలు కూడా ఇక కట్ చేసేస్తున్నాను. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ ప్రియా గారు నాకు చెన్నై నుంచి ఒక మెసేజ్ చేశారు. అదేంటి అంటే, అక్క మీ పనులు చూసి నేను అంటే మీ వ్లాగ్స్ నేను కంటిన్యూస్గా చూస్తూ ఉంటాను. మీ పనులు చూసి నేను ఎన్నో పనులు నేర్చుకున్నాను. అలానే నాకు రేపు ట్యూస్డే వీడియోలో హాయ్ చెప్పరా అని చెప్పేసి నాకు మెసేజ్ చేశారండి. హాయ్ ప్రియా గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? బాబు ఎలా ఉన్నాడు? బాబు పేరు మాత్రం చాలా బాగుందండి, చార్విక్ కదా. బాబు కూడా హాయ్ చెప్పండి. తర్వాత ఇలా మట్టి పాత్రలో అన్నం వండేటప్పుడు కొద్దిగా అన్నం తడిగా ఉన్నప్పుడే అంటే అన్నం మొత్తం మగ్గకుండానే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ కుండ వేడికి అన్నం మగ్గిపోతుందండి. అన్నం మగ్గేదాకా మనం స్టవ్ ఆన్ చేసి ఉంచాము అంటే కనుక అన్నం అనేది అడుగంటుతుంది. అందుకని ముందుగా స్టవ్ ఆఫ్ చేస్తే కనుక ఆ కుండ వేడికి అన్నం చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే కనుక మగ్గిపోయినాయి కదా, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం దీంట్లో వేసేసి ఒక్కసారి కలిపేసి మళ్ళీ దీని మీద నీళ్ళతో ఉన్న ప్లేట్ని పెట్టేస్తే కనుక
స్టవ్ని సిమ్లో పెడితే వాటర్ డ్రాప్ 1 పడుతూ ఉంటుంది కదా, దాంతో చక్కగా కూర అనేది మగ్గిపోతుందండి. కానీ నన్ను చాలామంది మీరు చేసే కర్రీస్ చూపించండి అక్క అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారండి. కానీ కర్రీస్ చూపించాలంటే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందండి, మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి నేను చూపించట్లేదు. ఇక కూర మొత్తం మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అలానే దంచిన వెల్లుల్లిపాయలు మొత్తం వేసేసి కలిపేస్తానండి. మా అమ్మగారు ఇదే ప్రాసెస్ చెప్పారు, కానీ దీంట్లో కొత్తిమీర మాత్రం ఆవిడ చెప్పలేదు. అది లేకపోతే నాకు కూర వండినట్టే అనిపిస్తుందండి. అందుకని నేను కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కూరను మాత్రం చక్కగా ఇలా కంప్లీట్ చేశాను. ఈసారి చిక్కుడుగాయలు కర్రీ వండేటప్పుడు ఉడకబెట్టకుండా ఇలా అంటే ఈ ప్రాసెస్లో కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక ఈ పని అయిపోయిన తర్వాత అంటే బయటికి వెళ్ళాలనుకున్నా కదా, ఇక రాగానే పిల్లలకు కూడా మళ్ళీ అదే టైంలో స్నాక్స్ చేసి పెట్టాలి. వచ్చిన తర్వాత హడావడిగా ఉంటుంది అని చెప్పేసి స్వీట్ కార్న్స్ తీసుకున్నానండి. వాటిని ముందుగానే ఒలిచి పట్టేసుకొని కొద్దిగా బెల్లం కోరి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి వచ్చిన తర్వాత అంటే వీటిని మిక్సీ పట్టేసేసి అంటే స్వీట్ కార్న్ని అలానే బెల్లాన్ని రెండింటినీ కలిపి మిక్సీ పట్టేశాను. కొద్దిగా లూజ్ అయితే దీంట్లో బియ్య పిండి కలిపాను. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రాగానే వాళ్ళకి దీంతో మొక్కజొన్న బూరెలు అంటారు, అవి వేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల అక్క కూడా వచ్చేసింది. ఇక మేము భోంచేసి బయలుదేరదాం అనుకుంటున్నాను. ఇవి ఇంట్లో ఉండే వెండి సామాన్లు అంటే పూజకు వాడిని బాగా పాతగా అయిపోయినాయి. ఇక ఇవి మార్చేసేసి కొత్తవి తీసుకుందామని చెప్పేసి అక్క వచ్చింది. అంటే ఇవి అమ్మ మార్చేయమన్నారంట. ఇవి మార్చేసేసి దేవుడికి ఇక కొత్త సామాన్లు తీసుకుందాం అనుకుంటున్నారు. కేజీ వెండి కూడా 70,000 పైనే ఉంది. చూడాలి ఇవి మారిస్తే ఎన్ని వస్తాయో, ఎన్ని డబ్బులు పడతాయో చూడాలి. ఇప్పుడు అవైతే కనుక బ్యాగ్లో పెట్టేసుకొని అలానే కొద్దిగా గోల్డ్ కూడా ఆర్డర్ ఇద్దామని చెప్పేసి వచ్చింది అక్క. ఇక ఇప్పుడు మేమైతే కనుక బయలుదేరుతున్నాము. కానీ గోల్డ్ ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాం కదా, ఎప్పుడు మేమైతే కనుక అంటే మేము అమ్మ వాళ్ళు కానీ మేము నలుగురం కానీ ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద షోరూమ్స్లో మాత్రం అస్సలు గోల్డ్ తీసుకోమండి. అంటే ఆర్నమెంట్ ఏదైనా సరే రెడీమేడ్ తీసుకోము. ఏదైనా సరే మాకు నచ్చి అది ఆర్డర్ ఇచ్చి హ్యాండ్మేడే చేయించుకుంటాము. ఇప్పుడు దాన్ని ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఇక వెళ్తున్నాము. అది కాక షోరూమ్స్లో వచ్చేసేసి 14 నుంచి 20% మధ్యలో మేకింగ్ ఛార్జెస్ వేస్తారండి, చాలా ఎక్కువ. కానీ మేము మాత్రం ఇలా డైరెక్ట్గా వర్కర్స్ దగ్గరికి వచ్చి చేయించుకుంటాము. వీలైతే కనుక మనం చేయించుకునే ఐటమ్ని బట్టి 6 నుంచి 9 లోపు మధ్యలో మాత్రమే మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి వేస్తారు. కానీ ఇక్కడ చూడటానికి షాప్ ఇలా ఉంది కానండి, మనకు ఏదైనా ఒక మోడల్ చూసి నచ్చి మనం వీళ్ళ కనుక చూపిస్తే సేమ్ అదే మోడల్లో చక్కగా ఇలా చేసిస్తారు. అంటే హ్యాండ్మేడ్ కదండి, షోరూమ్స్లో తీసుకున్న వాటికంటే కూడా చాలా స్ట్రాంగ్గా నీట్గా చేసిస్తారు. అలానే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే మేము ఎప్పుడైనా సరే గోల్డ్ చిన్న రింగ్ దగ్గర నుంచి అయినా, చేతికి బ్రేస్లు అయినా లేదా ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏవైనా సరే ఇలా వర్కర్స్ దగ్గరికి వచ్చి చేయించుకుంటాం. వీళ్ళు కూడా షోరూమ్స్కి చేసి అంటే వీళ్ళు కూడా షోరూమ్స్కి వేస్తారంట ఆర్నమెంట్స్ తయారు చేసి. ఇక మాకు కావాల్సిన గోల్డ్ మాత్రం ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసేసి ఇక నెక్స్ట్ వెండి షాప్ అనేది వెళ్తాము. ఇక్కడ కూడా వెండి వస్తువులు తయారు చేస్తారు, కానీ మేము తీసుకోవాల్సిన చిన్న చిన్నవి కాబట్టి ఇవి ఇక బయట ఇచ్చేసేయండి, అవి చేయడానికి మాకు అంత టైం కూడా లేదు అన్నారు. ఇక వాళ్ళు చూపించిన షాప్కే వచ్చేసేసి దీపారాధన కుందులు అలానే దేవుడికి కావాల్సినవి అన్నీ ఇక్కడే తీసేసుకుంటున్నాము. మొన్న నేను సంక్రాంతి టైంలో అమ్మ చేయించిన వెండి పళ్ళెం కానీ పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్లు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఇందాక చూపించిన బంగారం షాప్లోనే ఆర్డర్ ఇచ్చి చేయించామండి. అందుకని ఇక చిన్న చిన్నవి కాబట్టి షాప్లో తీసేసుకోమన్నారు, ఇంకా ఇక్కడికి వచ్చి తీసేసుకుంటున్నాము. అమ్మ పూజ సామాన్లు తీసుకోమన్నారు కదా, వాటితో పాటు మొన్న పిల్లలకి టిఫిన్ ప్లేట్స్ చేపించారు కదా, నాకు టిఫిన్ ప్లేట్ ఒక్కటే ఉంది, దానికి చట్నీ వేసుకోవడానికి బౌల్ కూడా కావాలి అని అనిపించిందండి. ఎందుకంటే టిఫిన్ దాంట్లో పెట్టి చట్నీ వేయడానికి అంత ప్లేస్ లేదు. అలానే ఒక స్టీల్ గిన్నె పక్కన పెడితే వెండి ప్లేట్ పక్కన అంతగా బాగుండదు అని చెప్పేసి, ఏదైనా సెట్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను చట్నీ గిన్నెలు కూడా ఒక 2 తీసుకున్నాను. కానీ ఇవి పసుపు కుంకాలు వేసే గిన్నెలు అనుకుంటా. నేనైతే కనుక చట్నీకి యూజ్ అవుతాయి అని చెప్పేసి ఈ 2 మాత్రం తీసుకున్నాను. ఇక
ఈ షాప్లో ఈ వెండి సామాన్లు తీసేసుకున్నాను. అలానే దేవుడికి పాదుకులు అమ్మ ఇస్తాను అనుకున్నారంట కృష్ణుడికి. అలానే వెండి చిన్న చిన్న పాదుకులు కూడా తీసేసుకున్నాము. అంటే తెలిసిన షాప్ కదా, అక్క వాళ్ళ పాపే ప్యాక్ చేసేస్తుంది. ఇంకా అవి ప్యాక్ చేసేసి ఇంకా ఫాస్ట్గా, అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అవుతుందండి, ఇక ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి ఇక అక్కడి నుంచి ఇక ఏ షాపింగ్కి వెళ్ళకుండా ఈ పనులు మాత్రమే చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము.